అన్నదాత సుఖీభవ పేరుతో మరోసారి చంద్రబాబు నాయుడు రైతులను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2024 ఎన్నికలలో రైతులందరికీ కూడా నేను 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాను అని రైతులందరికీ మాటిచ్చాడు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి నేను రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని మిగతా 14,000 రూపాయలు మాత్రమే ఇస్తాను, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను అని రైతులకు వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టాడు. గత సంవత్సరం ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కనుక వచ్చినుంటే గత సంవత్సరం అన్న రైతు భరోసా ఖచ్చితంగా ప్రజల అకౌంట్లో వేసేవాడు, అమ్మఒడి పథకాన్ని వేసేవాడు, పథకాలన్నీ కూడా కంటిన్యూ అయ్యేటివి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పి సంవత్సరం రోజులు ఏ పథకాలు ఇవ్వకుండా ఆపేశాడు. తల్లికి వందనం పథకం 15,000 రూపాయలు ఇస్తానని కేవలం 13,000 మాత్రమే ఇచ్చాడు. అది కూడా అరాకొరాగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇవ్వాల, సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు ఇవ్వాల, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 పిల్లలుంటే ఒకరికి, 3 పిల్లలుంటే ఒకరికి, కొంతమంది 2 పిల్లలకు కూడా పడలా. ఒకే ఆధార్తో దాదాపు 300 మందికి, 60 మందికి, 70 మందికి కూడా తల్లికి వందనం పథకం వచ్చింది అని పేపర్లో కథనాలు వచ్చాయి, మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి. ఈ విధంగా అరాకొరాగా పథకాలు ఇస్తూ నేను కూడా పథకాలు ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నాడు. సంవత్సరం రోజులు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవ్వకుండా 2వ సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకాన్ని కేవలం మొదటి ఇన్స్టాల్మెంట్ అంటూ 5,000 రూపాయలు మాత్రమే ఇస్తానన్నటం రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లేనని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2024 ఎన్నికల్లో మీరు ఆ మాట చెప్పారా? 20,000 ఇస్తానని చెప్పారా? లేకపోతే నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పారా? ఆ రోజు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో కలిపి నేను 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పలేదే మీరు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మీరు 14,000 ఇస్తాను అని మీరు చెప్పలేదే? ఆ రోజు ఎన్నికలలో ఆ మాట మీరు ఎందుకు చెప్పలేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానితో కలిపి నేను 20,000 మొత్తం, నేను ఇచ్చే 14,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 మొత్తం 20,000 అవుతుంది అని అంటున్నారు. అది కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ జగన్మోహన్ రెడ్డి 5,500 వేస్తే మీరు 5,000 వేస్తానని అంటున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 53,58,000 మందికి 53,58,000 మందికి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా వేస్తే ఈరోజు మీరు 46,85,000 మందికి మాత్రమే రైతు భరోసా వేస్తాను అనే కథనాలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా? రేపు ఆగస్టు 2వ తేదీ అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతుల అకౌంట్లో దాదాపు 2,300 కోట్లు నేను జమ చేస్తాను, 46,85,000 మందికి జమ చేస్తాను అని అంటున్నారు. మిగతా అదొక 3, 6 దాదాపు 7 లక్షల మందికి మీరు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగరగొట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 53,58,000 మందికి ఇస్తే ఈరోజు మీరు కేవలం 46,85,000 మందికి ఇవ్వటం, దాదాపు 7 లక్షల మంది రైతుల్ని పక్కకు నెట్టేయటం, ఇది రైతులను వెన్నుపోటు పొడిచినట్టు కాదా? అన్నదాతలను మాటిచ్చి మరి వాళ్ళని వెన్నుపోటు పొడిచినట్లు కాదా? ఈ విధంగా మీరు పథకాలను అరాకొరాగా అమలు చేస్తూ ఇచ్చే వాటిలో నుండి కూడా కోతలు పెట్టేసి గత సంవత్సరం రోజులు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవ్వకుండా 2వ సంవత్సరం కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఆగస్టు 2వ తేదీ 2025 మీరు అకౌంట్లో, రైతుల అకౌంట్లో డబ్బులు 46,85,000 మంది మాత్రమే వేస్తున్నారు అంటే ఇది మోసం కాదా? అన్నదాతలకు వెన్నుపోటు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు మాటలన్నీ కూడా కల్లబుల్లి మాటలుగా ఉంటాయి. చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తాడు. ఎన్నికలలో ఒక మాట ఇస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్లేటు ఫిరాయించేస్తాడు. ఈరోజు ప్రతి పథకం కూడా అదే విధంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాన్ని దాదాపు 7 లక్షల మందికి, 6 లక్షల మందికి తగ్గించేయటం, ఆ పథకాన్ని నేను కూడా ఇచ్చేనానని అరాకొరాగా కొంతమందికి మాత్రమే ఇవ్వటం, దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం చంద్రబాబు నాయుడికి అలవాటైపోయింది. అందులో భాగంగానే తల్లికి వందనం పథకం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ అరాకొరాగా ఇస్తూ
ఎవరికి పథకాలు ఇస్తున్నాడు, ఎవరికి పథకాలు ఇవ్వట్లేదు అసలు జనాలకి అర్థం కావట్లేదు. ఎవరి అకౌంట్లో డబ్బులు పడతా ఉంది, ఎవరి అకౌంట్కి డబ్బులు పడట్లేదు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా మాకు రాలేదు, మాకు రాలేదు. తల్లికి వందనం పథకం వచ్చిందంటే మా ఇంట్లో రాలేదు, ఆ పక్కింట్లో ఒకరికి వచ్చిందంట, ఇంకొకరికి రాలేదు. మీ టీడీపీ నాయకులకి, మీ కార్యకర్తలకు మాత్రం పక్కాగా పథకాలన్నీ చేరిపోతాయి. వైసీపీ నాయకుల కుటుంబాలకు పక్కాగా చేరవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలు, కులం, మతం చూడకుండా ఖచ్చితంగా పథకాలు ఇవ్వండి అని చెప్పాడు. కానీ మీరు ఈరోజు అన్నదాతలను వెన్నుపోటు పొడుస్తున్నారే. అన్నదాతలకు 20,000 ఇస్తానని చెప్పేసి 5,000 మాత్రమే ఇవ్వటం, అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వకపోవటం, రెండో సంవత్సరంలో కేవలం 5,000 ఇచ్చి మిగతా 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను, అది కూడా 14,000 ఇస్తాను అనటం, ఇది అన్నదాతలను, రైతులను వెన్నుపోటు పొడిచినట్లే అని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.